ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర బన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు రాష్ట్ర అమరావతి రైతులు? కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతుల పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. నేను చాలా రాజకీయాలు చూశాను, తీవ్రవాదుల పైన పోరాడాను. కడాన మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, నా కోసం పోరాడలా, ఆస్తుల్లో తగాదాలతో పోరాడలా. మీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టమని గట్టిగా పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను బ్రహ్మోత్సవ సందర్భంలో లాంఛనాలు ఇవ్వడానికి పోతే నా మీదనే 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేశారు. నా కారును కొట్టాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి నన్ను కాపాడాడు తప్ప, లేకపోతే ప్రాణభిక్ష పెట్టాడు తప్ప, లేకుంటే అసాధ్యం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. కల్తీ నెయ్యితో అక్కడ ఆయన విగ్రహానికి ఆరతులు ఇవ్వడం, నైవేద్యాలు ఇవ్వడం చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసి ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి పొందాలని మహిమ తగ్గించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనందరినీ ఆశీర్వదించే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. మీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నమ్మకం ఉందని చేతుల పైకెత్తండి. అలాంటప్పుడు అలాంటి దేవుడికి అపచారం చేస్తే వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ మాట మాట్లాడితే నిన్న దొంగ వేషాలు, నామాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని పూజ చేస్తాడు. ఎవరికి కావాలి ఆ పూజలు? దొంగ తప్పలేదు. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు, నేను సంఘీభావం కోసం నమాజ్ చేస్తా, వాళ్ళతో కలిసి ఉంటా, అది మత సామరస్యం. చర్చికి పోతా, నమస్కారం పెట్టి వస్తా, వాళ్ళని గౌరవిస్తా. మీరు కూడా అది చేయాలి. అంతేగాని మీ ఇష్టానుసారం దేవాలయాలపైన దాడులు చేసి ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వంగి నమస్కారాలు పెట్టి లేకుంటే దేవాలయాలు పూజలు చేస్తే కరెక్ట్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చాలా చూస్తున్నా. ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అన్ని సవాళ్ళని, సంక్షోభాలని తట్టుకుంటూ వస్తున్నా. అన్నింటికంటే మించి మనం గాని ఇంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటారు, మోసాలు చేస్తానే ఉంటాడు. యామారితే ఏం చేస్తాడో నాకే తెలియదు. అలాంటి నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. ఒక పక్క ఘోరాలు నేరాలు జరగకుండా కాపాడుకోవాలి, మీకు న్యాయం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇది నాకు ఎప్పుడు కూడా, నేను రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులు ఉండే రాజకీయ నాయకులతో నేను ఎప్పుడూ పోరాడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు.
సంఘ విద్రోహ శక్తుని దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకో రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను అధైర్యపడను. అధైర్యం నా నరాల్లో ఎక్కడా లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. గిద్దలూరు లాంటి వెనుకబడిన నియోజకవర్గాల్ని పైకి తీసుకురావాలి. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరు ఒకటే కోరుతున్నా, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి వల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుందో ఆలోచించుకోండి. ఏ నాయకుడి వల్ల, ఏ పార్టీ వల్ల, ఏ కూటమి వల్ల మీకు ఇవన్నీ అందుతున్నాయో గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ పూర్తిగా సపోర్ట్ చేసి మీరు అండగా ఉండాల్సిందిగా మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఏ యాంగిల్లో పోతున్నానంటే, ఇప్పుడే మా అధికార యంత్రాంగం ఇక్కడ అందరూ ఉన్నారు. ఇందులో కూడా నేను మన మిత్ర యాప్ తీసుకొచ్చాను. 1050 సర్వీసులు ఎప్పటికప్పుడు మీకు ఏ విధంగా అందుతున్నాయో మొత్తం చూశాను. ఈ యొక్క మార్కాపురం కొత్త జిల్లా నిన్నే స్టాఫ్ను కూడా ఇచ్చాం. విజయ సునీత కూడా వచ్చారు. నిన్నటి వరకు జిల్లా చూస్తే 26వ ర్యాంకులో ఉన్నారు. కానీ 20 జిల్లాలో 26 ఉన్నారు. నేను అన్ని వాస్తవాలు పెడుతున్నా. జిల్లా స్టాఫ్కి అంతా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, మీకెక్కడా అన్యాయం జరగకుండా చూస్తున్నా. ఒకప్పుడు జీతాలు కూడా సరిగా వచ్చేటి కాదు, గౌరవం కూడా ఉండేది కాదు. ఈరోజు అలాంటి గౌరవాన్ని ఇస్తూ ముందుకు పోతున్నాం. మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయండి. మొత్తం సర్వీసులు చూస్తే 52 సర్వీసుల్లో జిల్లాలో 45 సర్వీసులు బిలో ఆవరేజ్ ఉన్నారు. రాష్ట్ర ఆవరేజ్లో 7 రాష్ట్ర ఆవరేజ్ కంటే ముందుగా ఉన్నారు. ఈ 20 రోజుల్లో చూస్తే జూన్లో 39 సేవలు స్టేట్ ఆవరేజ్ కంటే బిలోలో ఉన్నారు. 11 మాత్రం అబో ఆవరేజ్లో ఉన్నారు. ముందు కంటే బెటర్గా ఉన్నారు. కానీ ఈరోజు అన్నా క్యాంటీన్ మైనస్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడు పాజిటివ్లోకి వచ్చారు. వీధి దీపాలు, శానిటేషన్, మెప్మా, పట్టణ ప్రాంతాల్లో పాట్ హోల్స్, డ్రింకింగ్ వాటర్ అన్నిట్లో వెనకనున్నారు. ఇక్కడే పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు? 11% మైనస్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను 2 ఏళ్ల నుంచి మీ యొక్క పనితనాన్ని బేరే చేస్తున్నాను. అన్ని రికార్డులు అప్డేట్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కలెక్టరీ చెప్పండి. ఎక్కడ నిధులు కొరతుంటే ఇస్తాం. నా ధ్యేయం, నా ఆలోచన ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దాంట్లో జీరో కాంప్రమైజ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీఆర్ భరోసా కూడా మైనస్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాట్ హోల్స్లో కూడా మైనస్లో ఉన్నారు. సర్ఫ్ కూడా మైనస్లో ఉంది. స్ట్రీట్ లైట్స్ మైనస్లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య కూడా మైనస్లో ఉంది. ఒక్క సిఎంఆర్ఎఫ్ మాత్రం ఇప్పుడు మైనస్ అయింది, ముందు ప్లస్లో ఉన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మైనస్లో ఉంది. ఎఫ్ లైన్ సర్వే, రీసర్వే కూడా మైనస్లో ఉంది. వాహన మిత్ర పాజిటివ్గా ఉంది. అది కూడా వాహన మిత్ర రిజిస్ట్రేషన్ మొన్నే డీలర్స్కే అప్పజెప్పేశాం. అక్కడే చేసేయచ్చు, ఆఫీసు పోయే పని లేకుండా. డ్రైవింగ్ లైసెన్స్ మైనస్ ఉంది. ఆర్టీసీ బస్సులు కానీ బస్ స్టేషన్లు కానీ మైనస్ ఉంది. ట్యాక్సేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాగా మైనస్లో ఉన్నారా వాళ్ళు ఇక్కడ?